పొగడుచుండ అర్జునుడు ఆచార్యుని అనుమతంబున అస్త్రలాఘవ వైచిత్ర్య ప్రకాశన పరుండయి ఎల్లవారును చూచుచుండ ఆగ్నేయ శరమున అతి భీకరాగ్నియు వరుణాస్త్రమున దుర్వార జలము అనిల బాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘ జయము పుట్టించు మరియును భూమి బాణంబున భూప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైల రూపముదాల్చు వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తానదృశ్య దేహుండగు తక్షణంబ హ్రస్సుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోడ రథమజ్జగతుడగు దూర్గతుండునగు మహీతలగతుడగు అద్భుతముగా మరియున్ పారెడు సింహ వ్యాఘ్ర వరాహాది మృగంబుల ముఖంబులందు ఒక్కొక్క అమ్ము వేసినట్ల ఏరుసేసి అమ్ములు అతి లాఘవంబున నేసియు రజ్జు సమాలంబితంబైన గోశృంగంబునందు 21 శరంబులు వరుసన నాటనేసియు ఇట్లు అస్త్ర విద్యా వైచిత్ర్యంబు మెరసి గదా ఖడ్గాది వివిధాయుధ కక్షతంజూపి అర్జునుండు జనుడకు ఆశ్చర్యంబు సేయుచున్నంత కర్ణుండు నిజ విద్యా కౌశలంబు మెరయ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్ఫాలనంబు చేసిన జనులెల్లన్ కడు సంభ్రమింపగ అజస్రంబై భుజాస్ఫాలన ధ్వని శైల ప్రకరంబుపైబడు మహాదంభోళి శబ్దంబయోయన వీతించిన పాండవుల్ సనిరి ద్రోణాచార్యుడాయన్ సుయోధను వెస్తించిరి తమ్ములందరును తద్వారంబు వీక్షించుతు అంత సాలప్రాంశు నిజోజ్వలత్ కవచు శశ్వత్ కుండలోద్భాసితుం బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రనిత్రింశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యం జగత్కర్ణ పూర్ణాలోలద్గుణుజూచి సూపరు ప్రభూతాశ్చర్యులైరి అతటం కర్ణుండును జనుడనంతర నదల్చి చొత్తించి రంగమధ్యంబున నిలిచి కలయంజూచి కృపద్రోణాచార్యులకు నమస్కరించి సజల జలధర ధ్వాన గంభీర రవంబున అర్జునుడు ఆక్షేపించి ఇట్లనియే నీవకడ నేర్పుకాడవుగా వలవదు వీని కొన్ని గరచితిమేమున్ నీ విద్యలెల్ల చూపుదుము ఏ వీరులు సూచి మేలు మేలని పొగడం అనిన ఇనతనయు పలుకులు జనులకు విస్మయము సవ్యసాచికి కోపంబును సిగ్గును మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తక్షణ మాత్రం అంత ద్రోణు చేత అనుజ్ఞాతుండయి కర్ణుండు అర్జును చూపిన అస్త్ర విద్యలెల్ల ఆశ్రమంబున చూపిన చూచి దుర్యోధనుండు తాను తమ్ములను కర్ణుని కౌగిలించుకొని నాతో బద్ధ సత్యుండవయి నాకును బాంధవులకును హితంబు చేసి నన్ను కురురాజ్యంబును ఉపయోగింపుము అనిన అట్ట చేయుదునని కర్ణుండు ఒడంబడి ఇమ్మూగిన రాజలోకంబును నీవును చూడ పార్థుతో ద్వంద్వ యుద్ధంబు చేయవలయుననిన ధార్తరాష్ట్ర మధ్యంబుననున్న అక్కర్ణున్ చూచి పార్థుండిట్లనియే పిలువంగబడక సభలకు బలిమింజని
పలుకు పాపభాగుల లోకంబులకు తన వేడి పలికెదు పలువా ఎరుంగవు పర ఆత్మ పరిమాణంబు అని నవిని పార్థునకు నిట్లనియే ఇనాత్మజుడు దుర్బలాయాసాక్షేప నిబంధములు పలుకక ఘన నిశితాస్త్రముల పలుకగడగుమునాతో ఈ రంగభూమి అస్త్ర విశారదులకు వారికెల్ల సామాన్యముగాక ఆరయ వీరికి చొరనగు వీరికి కాదను విచార విషయము కలదే అని గర్వించి దుర్యోధనానుమతంబున పార్థుతో పూని రణసన్నద్ధుండయి రవితనయుండు రంగమధ్యంబున ఉన్నంత అర్జునుండును ఆచార్య భ్రాతృ చోదితుండై యుగాంతకాలానలుండును బోలే ప్రతిఘటించి నిలిచిన